ఎంతో యమ్మీ అండ్ టేస్టీ చాక్లెట్ కేక్ రెసిపీ చూసేద్దామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ మదర్స్ డే టు ఆల్ ద వండర్ఫుల్ మదర్స్ ఓవర్ దేర్. అస్సలు ఆలస్యం చేయకుండా కేక్ ఫ్రాస్టింగ్ ఎలా చేశానో చూసేద్దాం. రెసిపీ కావాలంటే ట్యాగ్ చేస్తాను, చూసేయండి. కేక్ ని 4 డివైడెడ్ పీసెస్ లో నేను కట్ చేసుకున్నాను. పైన ఉన్న టాప్ లేయర్ పక్కన పెట్టేశాను. అండ్ సెపరేట్ గా ఒక బౌల్ తీసుకొని అందులో 2 స్కూప్స్ ఆఫ్ పౌడర్ అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ ఫ్లవర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుని నేను ఇక్కడ వాటర్ యూస్ చేశాను. మీరు కావాల్సి వస్తే మిల్క్ కూడా యూస్ చేసుకోవచ్చు. తగినంత షుగర్ వేసుకొని దాన్ని అలా మిక్స్ చేస్తుంటే అలా థిక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అలా తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టేద్దాం. ఇక్కడ వైట్ ఫ్రాస్టింగ్ కోసం నేను విప్పింగ్ క్రీమ్ ని యూస్ చేశాను. బీటర్ తో బీట్ చేసిన తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టేసాను. చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ విప్పింగ్ క్రీమ్ లా రాలేదు, ఫ్లఫీగా రాలేదు. సో అయినా పర్లేదులేండి, పెట్టేద్దాం మనమే. అలా ఒక్కొక్క లేయర్ పెట్టి విప్పింగ్ క్రీమ్ ని మధ్యలో యాడ్ చేసుకుని దాన్ని అలా ఫ్రాస్ట్ చేస్తూ లైన్ గా ఒక్కొక్క లేయర్ పెట్టి అండ్ నేను షుగర్ సిరప్ కూడా యాడ్ చేశాను మధ్య మధ్యలో. క్రేజీ విషయం ఏంటంటే ఈ ఫ్రాస్టింగ్ చేసేటప్పుడు నేను చేస్తానంటే నేను మా చెల్లి మేమిద్దరం కొట్టుకోవడం మా మమ్మీ చూసి ఇద్దరు ఎందుకమ్మా ఇంత కష్టపడుతున్నారు, ఇంత కష్టపడే బదులు ఒక కేక్ కొనేసి తెచ్చేసుకుంటే అయిపోద్ది కదా. ఇక్కడ మ్యాటర్ అది చేతులతో మేము కేక్ తయారు చేసి మా మమ్మీతో కేక్ కట్ చేయించడమే ఇక్కడ ప్లాన్. ఇంతకన్నా పెద్దగా ఏం కావాలి, మా చేతుల మీదుగా ఈ చిన్న మదర్స్ డేకి. చూడడానికైతే కొంచెం ఏదోలా ఉన్నా బట్ ఇట్ టేస్ట్ సో యమ్మీ అండ్ టేస్టీ. హోప్ యూ లైక్ ఇట్. మిగతాది నెక్స్ట్